వెల్కమ్ టు ఓహో టాకీస్. ఈరోజు మిరాయి చిత్రం టీజర్ రిలీజ్ అయింది. టీజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక హాలీవుడ్ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ కానీ, చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ముఖ్యంగా ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. తేజ సజ్జా నిజంగా ఒక సినిమా ఫీల్డ్లో ఒక చిన్న హీరో, ఒక భారీ బడ్జెట్ చిత్రాలు ఇతరులతో నిర్మించడం అనేది నిజంగా తేజ సజ్జా అదృష్టం అని చెప్పాలి. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ నిర్మించింది. టీజీ విశ్వప్రసాద్ దీనికి మరో నిర్మాత. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. సినిమా మనం ఏదైతే ఈ టీజర్ ఉందో, ఈ టీజర్ స్టార్టింగ్లో మనకు జయరాం కనిపిస్తాడు. జయరాం ఇందులో మనకు అఘోరి పాత్రలో కనబడుతూ మొత్తం మీద ఈ విశ్వం అనేది ప్రశాంతంగా ఉంది, నాశనం అవ్వబోతుంది. ఏవైతే అశోకుడు కళలు కన్నా ఆ కళలు మొత్తం సర్వనాశమయ్యే అవకాశం కనబడుతుందని ఆయన మాట్లాడుతున్నాడు. మొత్తం మీద ఈ చిత్రంలో ఒక దుష్ట శక్తి ఏదైతే ఉంటుందో, ఆ దుష్ట శక్తి అదేవిధంగా దైవశక్తికి మధ్యన ఒక యుద్ధం లాగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇందులో సైంటిఫిక్ అంశాలు కూడా ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఇందులో మరి విలన్గా మరి మంచు మనోజ్ నటిస్తున్నట్లయితే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మంచు మనోజ్ ఈ చిత్రంలో మనం చూస్తూ ఉంటే ఒక మ్యూజిక్ ఆఫ్ ట్యూన్స్ అని ఒక ఏదో మ్యూజియం లాగా ఉంది. దానిలో అతని అంచెలతో రౌడీ మూగతో దానిలోకి చేరి కొంతమంది సైంటిస్టులను చంపే దృష్టి మనకు కనిపించింది. అంటే దీనిలో మంచు మనోజ్ ఏవో ఒక అద్భుత శక్తులను సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు, విశ్వాన్ని తన చేతిలోకి తీసుకోవాలనే ప్రయత్నం స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇందులో ఒక సామాన్యుడు, ఒక అమాయకుడైన ఒక వ్యక్తి, మొత్తం మీద అతడు రాముడు భక్తుడా, హనుమాన్ భక్తుడా, మరి మన సినిమా చూస్తే కానీ తెలియదు. మొత్తం మీద ఒక దైవశక్తి ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తిని తీసుకొని అతన్ని ప్రభావితం చేస్తూ ఆ వ్యక్తికి కొన్ని శక్తులను కల్పిస్తూ మొత్తం మీద విలన్ యొక్క ఆశయాన్ని, విలన్ యొక్క చెడు ఆలోచనను ధ్వంసం చేయడానికి, నాశనం చేయడానికి దైవశక్తి అతనిపై పనిచేస్తూ ఉంటుంది. మొత్తం మీద విలన్ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అయితే ఇందులో మిరాయి అనే ఒక ఆయుధం, కత్తిలాగా మనకు కనబడుతూ ఉంది. ఆ ఆయుధాన్ని పట్టుకుంటే మరి మొత్తం మీద విలన్కి శక్తులు వస్తాయా ఏంటో తెలియదు, కానీ దాని గురించి విలన్లు ప్రయత్నిస్తూ ఉంటారు. మొత్తం మీద దైవశక్తి పనిచేస్తూ ఉంటుంది. జగపద్దావ్ దీనిలో ఒక ఋషిలాగా కనబడుతూ ఉన్నాడు. అఘోరాలు మొత్తం మీద విలన్ యొక్క ఏదైతే ఆలోచన, విలన్ యొక్క టార్గెట్, అతని లక్ష్యాన్ని ఛేదించడానికి హీరో, జగపత్ బాబు, అదేవిధంగా అఘోరీలు కొంతమంది కలిసి చేసే ప్రయత్నం ఇందులో కూడా మరి హీరో ఏ విధంగా మొత్తం మీద విలన్ లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది, ఆ మిరాయి ఏదైతే ఆయుధం ఉందో దాన్ని ఎలా కాపాడాలనేది మొత్తం మీద ఒక చిత్రం లాగా కనబడతా ఉంది. మొత్తం మీద అయితే ఈ చిత్రం ఒక లో బడ్జెట్లో తెరకెక్కించిన ఒక విజువల్ వండర్గా మరి ప్రేక్షకుల ముందు రాబోతుంది సెప్టెంబర్ 25 తారీఖున. మరి చూద్దాం ఈ చిత్రం ఎలా ఉండబోతోంది. హనుమాన్ చిత్రం అయితే చాలా బాగుంది. అదేవిధంగా మరి తేజ సజ్జా నటించిన ఈ చిత్రం కూడా బాగుంది. విదేశాల్లో కూడా ఈ చిత్రం షూట్ చేసినట్లయితే స్పష్టంగా కనబడతా ఉంది. హిమాలయాలు, నేపాల్, అదేవిధంగా జపాన్లో కూడా, చైనా అట్లాంటి ప్రాంతాల్లో పిరమిడ్స్ కూడా కనబడుతున్నాయి ఈ టీజర్లో. చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతుంది. మొత్తం మీద అయితే ఈ సినిమా టీంకి చాలా కష్టపడ్డట్టు కనబడతా ఉంది. మరి మొట్టమొదటిసారిగా మరి మనోజ్ విలన్గా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. అందరికీ మరి బెస్ట్ ఆఫ్ లక్. మరి సినిమా